అవును. ఈ చున్నీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! నాకు కూడా. దీన్ని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది. స్మెల్ చూస్తేనే అబ్బా! స్వర్గం అసల. మేమైతే నేను మా అక్క కలిసి మంచి జున్ను చేద్దాం అని చెప్పేసి నైట్ అయితే ప్రిపేర్ చేసాం. ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తీసేసాం మార్నింగే. అబ్బా! టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమంది జున్ను ఫేవరెట్స్ ఉన్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి లైట్‌గా చేద్దామని చెప్పేసి నేను మా అక్క చపాతీలు చేద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. చపాతీలు చేసాం. ఏంటబ్బా అలా చేత్తో కాల్చేసింది అనుకున్నారా? ఏం కాదండి. అలా నార్మల్‌గా ట్రై చేశాను అంతే. చపాతీలు అవగానే మంచిగా ప్లేట్‌లో అయితే ఏసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పేసి ఏసుకున్నాం అనమాట. ఇందులో కర్రీ ఏం చూపియలేదా అనుకుంటారేమో. అవునండి. ఇందులో అయితే మిల్ మేకర్, బంగాళదుంప, అలాగే క్యారెట్ 3 కలిసి ఒక కర్రీ. ఇంకోటైతే వంకాయ, పొటాటో ఈ 2 కలిపి కర్రీ అనమాట. ఇంకేముంటది చెప్పండి. మంచిగా అలా నంచుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అయితే ఆనియన్ కూడా వేసుకొని తినచ్చు. ఆనియన్ వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకో ఆనియన్ తినాలనిపించలేదు. కర్రీ స్పైసీగా ఉంటే ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సరే అయితే ఉంటాను. టాటా, బై బాయ్.